Welcome to our channel. Paradise on my plate. ఒక కప్పు వాటర్ సాస్ పాన్ లో వేసుకొని మరిగించాలి. అది మరుగుతున్న టైంలో మనము రాగి ఫ్లోర్ మిక్స్ చేసుకుందాము. కొంచెం గ్లాస్ లో వాటర్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు రాగి ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేయండి. ఇది 1 పర్సన్ కి సరిపోతుంది. రాగి ఫ్లోర్ ఇలా వాటర్లో బాగా మిక్స్ అయిపోతే మీకు లంప్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన రాగి ఫ్లోర్ వాటర్ని బాగా మరుగుతున్న వాటర్లో వేయండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు సిమ్లో అప్పుడప్పుడు స్టిర్ చేస్తూ ఉండండి, లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. కొంచెం థిక్నింగ్ స్టార్ట్ అయ్యింది. ఇలా కొంచెం జెల్లీ లాగా టెక్స్చర్ వచ్చాక దీంట్లో 2 స్పూన్లు పెరుగు కొంచెం పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. పెరుగు వేసి కొంచెం సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ ఆల్సో కొత్తిమీర, సన్నగా తరిగిన కొరియాండర్ ఇవి వేసి బాగా మిక్స్ చేసుకుంటే రాగి అంబలి రెడీ. ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాతకాలం వంట ఇది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏది లేనప్పుడు, ఏది నానబెట్టుకున్నప్పుడు సడన్గా చేసేసుకోవాలంటే ఇది ఈజీగా చేసేసుకొని తినేయచ్చు. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు కూడా. రాగి అంబలి రెడీ. ఇంకా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే.